హరే కృష్ణ. భగవద్గీత 7వ అధ్యాయం మొదటి శ్లోకం నేను చెప్పిన తర్వాత మీరు నాతో చెప్పండి. ముందు శ్లోకం చెప్పేస్తాను, ఆ తర్వాత మీరు నేను కలిసి నేను చెప్పిన తర్వాత మీరు చెప్పేది. అలా నేర్చుకుందాం. మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఇప్పుడు నాతో నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. మయ్యాసక్తమనాః పార్థ, మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః, యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం, అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు, యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. దీని అర్థం ఏంటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఇన్స్ట్రక్షన్సే ఇస్తున్నారు. నా గురించి తెలుసుకోవడానికి, నేను ఏం చెప్తున్నానో వినడానికి శ్రద్ధాభక్తులతో పరిపూర్ణమైన మనస్సుని నా యందే కేంద్రీకరించి కాన్సన్ట్రేట్ చేసి విను అని శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. రెండో శ్లోకం ఇంకో వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.